హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే జీడిపప్పు మామిడికాయ ఇగురు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కమ్మగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? మామిడికాయ ఏమో చాలా పుల్లగా ఉంటుంది. అందులో మనకి జీడిపప్పు అనేది మొత్తం మామిడికాయ కలిసిపోదు కదా, సో జీడిపప్పు తిన్నప్పుడేమో చాలా కమ్మగా ఉంటుందన్నమాట. రెసిపీ అయితే ఇది కూడా ట్రెడిషనల్ రెసిపీనే, చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మామిడికాయ దొరికినప్పుడు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అయితే ఈరోజు రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ జీడిపప్పు మామిడికాయ కర్రీ కోసం ఒక 4 ఉల్లిపాయలు చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ పునాస మామిడి ఒక కాయ కంప్లీట్గా తీసుకున్నాను, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు ఒక గుప్పెడు తీసుకోండి. ఇప్పుడు మనం తాలింపులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకోండి. తాలింపులో ఇవేవి యూజ్ చేస్తాం, కొంచెం జీలకర్ర, అంతే. ఇప్పుడు మనం జీడిపప్పుని అలాగే వేసేస్తే కర్రీలో టేస్ట్ రాదనమాట. సో మనకి అది వేరే టేస్ట్ ఉంటుంది, కర్రీ వేరే టేస్ట్ ఉంటుంది. మనకి మెత్తగా లేకపోతే జీడిపప్పు అనేది కర్రీలో టేస్ట్ ఉండదు. కాబట్టి కుక్కర్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని 4 విజిల్ రానివ్వండి. ఈలోపు మనం ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత మనం ఆల్రెడీ చూపించాను కదా, నేను కొంచెం జీలకర్ర వేసుకుని వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత తాలింపు మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. నేను తాలింపు వేసినప్పుడు క్లిప్ మిస్ అయిందనమాట. సో ఆల్రెడీ మీకు చూపించాను కదా, తాలింపులోది ఓన్లీ జీలకర్ర చూపించలేదు. ఆ తాలింపులో జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను, అంతే. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం మామిడికాయ కదా, పుల్లగా ఉంటుంది పునాస మామిడి. సో ఉప్పు కొంచెం సరిపడే పడుతుంది అనమాట. ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి ఫ్రై అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, జీడిపప్పు మనం ఒక 4 విజిల్ వేయించాం కదా, జీడిపప్పు మనకి ఇలా తుంచితే ఎలా మెత్తగా అయిందో చూసారు కదా. నార్మల్గా అయితే మనకు అంత మెత్తగా ఉండదు కదా. సో ఇంత మెత్తగా ఉంటే మనకి కర్రీలోకి బాగుంటుందన్నమాట, లేదంటే జీడిపప్పు టేస్ట్ ఉండదు. ఇప్పుడు చూడండి, మనకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కూడా పూర్తిగా మగ్గలేదు కదా. సో అలా ఉన్నప్పుడు మనం జీడిపప్పు అవి వేసేసి కర్రీ ప్రాసెస్ కంటిన్యూ చేసేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ఉల్లిపాయ ముక్కలు కసకసమంటూ టేస్ట్ బాగోదు. సో ఏ కర్రీకైనా సరే తాలింపులో వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గితేనే రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, కొంచెం వాటర్లోనే మనం ఉడికించి పెట్టుకున్నాం చూడండి. ఆ వాటర్తో పాటు ఆ జీడిపప్పు మనం ఆ కర్రీలో వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనం జీడిపప్పుతో పాటు వేసిన వాటర్ కూడా మగ్గిన తర్వాత ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మామిడికాయ ముక్కలకి వాటర్ పోయకపోయినా చాలా త్వరగా మగ్గిపోతాయి. మీరు సపోజ్ వాటర్ పోసారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి. మనకి ముక్కలా ఉండాలంటే వాటర్ పోయకుండానే ఇలా మూత పెట్టుకుని ఒక 2 సార్లు తీసి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి మామిడికాయ అనేది బాగానే మగ్గిపోతుంది అనమాట. వాటర్ అయితే పోయకండి. వాటర్ పోస్తే మళ్ళీ మనకి మామిడికాయ ముక్క మగ్గడం కాదు, మరి పేస్ట్ అయిపోతుంది. అలా పేస్ట్ అయిపోతే కర్రీ బాగోదన్నమాట. మనం మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా మధ్యలో ఒకసారి 2 సార్లు ఇలా తీసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి. మనం చూడండి, ఒక 10 నిమిషాలు ఉంచేసరికి మామిడికాయ ముక్కలు ఇలా చేత్తో తుంచితే ఇలా మెత్తగా మగ్గిపోయాయి కదా. సో ఆ విధంగా మగ్గిపోవాలన్నమాట మామిడికాయ. మనం వాటర్ పోయకుండానే 10 నిమిషాల్లో మనకి మగ్గిపోతాయి. సో మనకి మామిడికాయ ముక్క ఇలా మగ్గిపోయిన తర్వాత మనం లాస్ట్లో
ఇంకా టేస్ట్ బాగా రావడం కోసం మనం ఒక అర స్పూన్ కారం వేసుకోండి. ఒక అర స్పూన్ కారం లాస్ట్లో వేసుకుని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం అలా వదిలేస్తే ఆ కారం అనేది కర్రీకి చాలా బాగా పడుతుందన్నమాట. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కర్రీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా ఇది పచ్చి జీడిపప్పు అని దొరుకుతుంది. మనకి పచ్చి గింజలు జీడి గింజల నుంచి తీసినవి, దాంతో వండుకున్నా చాలా బాగుంటుంది. మనకు అందరికీ పచ్చి జీడిపప్పు అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి మనం ఇలా జీడిపప్పును ఉడికించుకుని మామిడికాయతో కలిపి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. కంపల్సరీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే మీకు ఇప్పుడు ఇంకొక క్లిప్ ఏంటి యాడ్ చేశానంటే, మనకి టమాటో మొక్కకి పాలినేషన్ ఎలా చేయాలి. నార్మల్గా టమాటా మొక్కకి ఫీమేల్ ఫ్లవరు మేల్ ఫ్లవర్ అలాగే ఉండదు, ఒకే ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవరే పైన ఉన్న పుప్పొడి మధ్యలో పడినప్పుడు పాలినేషన్ జరిగి అది మనకి కాయగా చేంజ్ అవుతుందన్నమాట. అయితే నార్మల్గా టమాటా అంటే మనకి గాలి ద్వారా కూడా జస్ట్ మనకి కీటకాలు వచ్చి పాలినేషన్ చేయక్కర్లేదు, మనకి గాలి ద్వారా కూడా పాలినేషన్ జరుగుతుంది. గాలికి మనకి కొమ్మలు ఊగుతాయి కదా, ఊగినప్పుడు ఆ పుప్పొడి మధ్యలో పడి పాలినేషన్ జరుగుతుంది. కానీ మనకి జరుగుతుందో లేదో, గాలి వస్తుందో లేదో అని ఆ డౌట్ ఉంటే మనం ఎలా పాలినేట్ చేసుకోవాలంటే, జస్ట్ చూడండి, ఇప్పుడు ఆ టమాటా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాని మీద ఇలా ఒక 15 నుంచి 20 సార్లు వరకు అలా ట్యాప్ చేయండి. అలాగని అది ఫ్లవర్ డ్యామేజ్ అయ్యేలా కాదు, కొంచెం స్మూత్గా ఇలా ట్యాప్ చేస్తూ ఉండండి. ఒక 20-25 టైమ్స్ అలా ట్యాప్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ స్మూత్గా ట్యాప్ చేయండి, మళ్ళీ ఫ్లవర్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని అనమాట. అలా ట్యాప్ చేస్తే మనకి ఆ పైన ఉన్న పుప్పొడి మధ్యలో పడి మనకి ఆ ఫ్లవర్ అనేది కాయగా చేంజ్ అవుతుందన్నమాట. సో నార్మల్గా అయితే మనకి గాలి వేసినప్పుడు కూడా టమాటా మొక్కలు మనకి ఊగుతాయి కాబట్టి అలా కూడా పాలినేషన్ జరుగుతుంది. కానీ మనకి కన్ఫామ్గా ఫ్లవర్ కాయ అవ్వాలి అనుకుంటే ఇలా చేసుకోండి, డెఫినెట్గా అది కాయగా చేంజ్ అవుతుందన్నమాట, ఆ ఫ్లవరు వేస్ట్గా రాలిపోకుండా. ఇది టమాటా మొక్కకి పాలినేషన్ చేసే పద్ధతి. అలాగే మామిడికాయ జీడిపప్పు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఒకే కొమ్మ వచ్చింది టమాటా మొక్క, ఒకటే కొమ్మది. ఇది యాక్చువల్లీ పచ్చిమిరప మొక్క, ఈ వెనకాల నుంచి ఒకటే కొమ్మకి బాగా కాసే కదా కాయలు. సో మీరు కూడా ఇలా పాలినేట్ చేసుకుని అన్ని ఫ్లవర్స్ని కాయగా మార్చుకోండి. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.